ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జంవాల్ కురిపించిన ప్రశంసలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్కున్న నైపుణ్యాన్ని, క్రమశిక్షణను కొనియాడుతూ విద్యుత్ ఆయన్ను గ్రాండ్ మాస్టర్గా సంబోధించడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. యాక్షన్ సినిమాల్లో సహజమైన పోరాట శైలితో పేరు తెచ్చుకున్న విద్యుత్ నుంచి వచ్చిన ఈ అభినందనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. తన సోషల్ మీడియా పోస్టులో మాస్టర్ పవన్ కళ్యాణ్, గ్రాండ్ మాస్టర్గా మీ ఉన్నతికి నా సెల్యూట్. మీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూ క్రమశిక్షణ, యోధ స్ఫూర్తిని అందిస్తోంది అంటూ విద్యుత్ పేర్కొనటం పవన్ వ్యక్తిత్వానికి మరొక గుర్తింపుగా మారింది. సినిమాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ మార్షల్ ఆర్ట్స్ సాధనకు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండటం తెలిసిందే. అదే కట్టుబాటే ఆయన్ను నటుడిగా, నాయకుడిగా ప్రత్యేకంగా నిలబెట్టిందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ ప్రశంసలు పవన్ కళ్యాణ్ కూడా అంతే హుందాగా స్పందించారు. విద్యుత్ జంవాల్కు ధన్యవాదాలు తెలుపుతూ మార్షల్ ఆర్ట్స్కు అంకితమైన వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావటం తనకు ఆనందాన్నిచ్చిందని చెప్పారు. భారతీయ సంప్రదాయ యుద్ధ కళ అయిన కర్లియా పట్టు ప్రపంచానికి పరిచయం చేయడంలో విద్యుత్ చేస్తున్న కృషిని పవన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రమశిక్షణ, వారసత్వం, యోధ స్ఫూర్తిని గౌరవిస్తూ సినిమాను నిజాయితీగా ఉపయోగించడం అభినందనీయమని కూడా పేర్కొన్నారు. ఈ పరస్పర గౌరవం, అభిమానం సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఒకరు దక్షిణాది సినీ, రాజకీయ రంగంలో ప్రభావవంతమైన వ్యక్తి అయితే, మరొకరు ఉత్తరాదిలో యాక్షన్ సినిమాలకు ప్రతీకగా నిలిచిన నటుడు కావటం ఈ సంభాషణకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. భాషలు, ప్రాంతాలు వేరైనా మార్షల్ ఆర్ట్స్ అనే ఒకే సాధన ఇద్దరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిందనే భావన కూడా కనిపిస్తోంది. ఇక ఈ ఘటనతో భారతీయ యుద్ధ కళలకు మరింత గుర్తింపు లభిస్తోందని, యువతలో క్రమశిక్షణ, సాధనపై ఆసక్తి పెరుగుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తనకిప్పుడు పవన్ కళ్యాణ్, విద్యుత్ జంవాల్ మధ్య జరిగిన ఈ మాటల మార్పిడి కేవలం ప్రశంసలకే పరిమితం కాకుండా స్ఫూర్తి, సంప్రదాయం, యోధ స్ఫూర్తి విలువలను మరొకసారి అందరికీ గుర్తు చేస్తోంది.